చూడండి, కావాలంటే ఎన్టీవీలో పాత వీడియోలు అప్పటికి యూట్యూబ్ లేదు కదా, యూట్యూబ్లో చూడండి మీరు కావాలంటే. రైట్ సార్. ఇక కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ జరగడంపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా స్పందించారు సార్. చంద్రబాబువి హైబ్రిడ్ రాజకీయాలు, పైకి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటారు కానీ కాంగ్రెస్ పార్టీతో సీక్రెట్ మంతనాలు జరుపుతారు అంటూ అంబటి కామెంట్ చేశారు. ఒకసారి రైట్. గారు కాంగ్రెస్ పార్టీతో హాట్ లైన్ లో ఉంటారు, బీజేపీతోనేమో పొత్తుగట్టి ఉంటారు. మనసులోనేమో మోసం, ముసుగులోనేమో కాంగ్రెస్, ప్రస్తుతానికి బహిరంగంగా భారతీయ జనతా. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి రాజకీయ పార్టీ అని ఎన్టీ రామారావు గారు చెప్పారు. మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓదరగొట్టారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని ఓపెన్ చేస్తే అద్భుతమైన మాటలు చెప్తే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని అందరూ స్వాగతం పలికారు. చిత్రం చూశారుగా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీకి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తుంటే తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని వెళ్ళి ఆహ్వానం పలికారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం హాట్ గా రైట్ సార్. అంటే కాంగ్రెస్ సీఎం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయడాన్ని వైసీపీ కోసం చేస్తారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కాదు, తెలంగాణ సీఎం. కాంగ్రెస్ కు సీఎం ఉండడు, తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఉంటాడు, పార్టీకి సీఎం ఉండదు. అఫ్ కోర్స్ రాజకీయ పార్టీ కాంగ్రెస్ కావచ్చు, కానీ తెలంగాణ సీఎం. పెట్టింది టీడీపీ నాయకుడు విగ్రహం కాదు, పెట్టింది మహానటుడు ఎన్టీ రామారావు విగ్రహం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు విగ్రహం. ఇందులో కాంట్రడిక్షన్ ఏముంది? ఇప్పుడు మనము ఎన్టీ రామారావు పౌరాణిక సినిమాలు చూసినప్పుడు తెలుగుదేశం సినిమాలు చూసినాం అని అనుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు సినిమాలు చూడరా? ఎన్టీఆర్ సినిమాలు, బాలకృష్ణ సినిమాలు చూసినప్పుడు టీడీపీ ఎమ్మెల్యే సినిమాలు అనుకుంటామా? మనం బాలకృష్ణ సినిమాలే అనుకుంటాం, అంతే కదా. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసినప్పుడు మనం అది జనసేన సినిమాలు అనుకుంటామా? అసలు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చూడరా పవన్ కళ్యాణ్ సినిమా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైసీపీలో కూడా అంతటా ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి మీకు అప్పుడు ఆ మధ్య ఎక్కడో అన్నారు కూడా, అది కూడా వచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని సినిమాల్లో. సో నాకు తెలియదు, గుర్తులేదు కానీ బట్ బాలకృష్ణ ఫ్యాన్ అండి, సారీ, జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఉండే అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. సబ్జెక్ట్ వెరిఫికేషన్ నాకు తెలియదు, కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి సోషల్ మీడియాలో, మరి ఎంత నిజమో తెలియదు. సో మీకు ఆ మాటకు వస్తే కృష్ణా జిల్లా పేరు ఎన్టీఆర్ పేరు ఎవరు పెట్టారు? జగన్. నాకు గుర్తున్నదో జగనే కదా. జగనే సార్. April 4th, 2022 April 4న అంటే తెలుగుదేశం పార్టీ పెట్టలేదు మీకు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగనే పెట్టాడు కదా. మరి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి పెడితే ఆశ్చర్యపోయేది ఉన్నది. జగనే ఎన్టీఆర్ పేరు పెట్టడానికి అభ్యంతరం లేనప్పుడు అఫ్కోర్స్ మళ్ళీ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసి అనవసరంగా వైఎస్ఆర్ పేరు పెట్టాడు, అది వేరే విషయం. కానీ మీకు అందువల్ల కొన్ని ఇప్పుడు అట్లంటే కాంగ్రెస్ సీఎంఏ కదా పివి నరసింహారావు, కాంగ్రెస్ పిఎం కదా. మరి ఆయన భారతరత్న బిరుదు ఎవరిచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలే, బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది, అవునా కదా. అదంటే పోనీ కాంగ్రెస్ హైకమాండ్తో పీవీకున్న విభేదాల రీత్యా ఇచ్చారని అనుకుందాం. బిఎస్ అచ్యుతానందన్కు పద్మభూషణ్ ఇచ్చారే, ఆయన కమ్యూనిస్ట్ నాయకుడు కదా. బుద్ధదేవ్ భట్టాచార్యకు మోడీ ప్రభుత్వం ఇచ్చింది కదా. ఇద్దరు బీజేపీ నాయకులు, బీజేపీ ప్రభుత్వంలో ఇద్దరు కమ్యూనిస్ట్ నాయకులు, మీకు ఒకరు విఎస్ అచ్యుతానందన్, ఇంకొకరు బుద్ధదేవ్ భట్టాచార్య. ఎవరు? నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు జీవితకాలం అంతా పోరాడింది బీజేపీ పైన. మనం దాన్ని గొప్పతనంగా భావించాలి తప్పు కాదు కదా. అది మోడీ ప్రభుత్వ ఔదార్యానికి నిదర్శనం కదా. అది నిజంగా ఆ రకంగా ఉండాలి సమాజం అనేది కదా. సమాజం అనేది మీకు మన దగ్గర ఈ సమస్య. ఇప్పుడు కేరళలో సతీషన్ ప్రమాణ స్వీకారాన్ని వేదిక మీద ఎవరున్నారు? విజయన్ ఉన్నాడు. అదంటే ఎందుకు? వరద ప్రాంతాలలో వెళ్ళినప్పుడు పినరయి విజయన్ ఒక్కడే వెళ్ళలే, తన వెంబడి ప్రతిపక్ష నేత సతీష్ను తీసుకొని వెళ్ళాడు. వెళ్తారా ఇక్కడ మన దగ్గర ఎప్పుడన్నా? అదే తన వెంబడి ప్రతిపక్ష నేత తీసుకొని సీఎం వెళ్ళడం ఏంటి? అసలు ప్రతిపక్ష నేత దానికి అంగీకరించలేదు. ప్రతిపక్ష నేత విమర్శిస్తూనే ఉండాలి కదా. పొద్దున్న లేస్తే సీఎంతో కలిసి ఇద్దరు కలిసి విమానాలు వెళ్ళారు. అదే రాజకీయం అంటే. రాజకీయం అంటే శత్రువులే ఉండాల్సిన అవసరం లేదు. ఏముంది? రాజకీయాలంటే మనం గౌరవించుకోవాలి. అభిప్రాయాలు, రాజకీయ అభిప్రాయాలు భిన్నత్వం ఉండాలి. వ్యక్తిగతమైన హుందాతనాన్ని ప్రదర్శించి ఉండాలి. అందువల్ల ప్రతిదానికి మనకు రాజకీయాలు వద్దాల్సిన అవసరమే లేదు. సో కొంతమంది మీకు రాజకీయాలకు అతీతంగా ఆలోచించగలగాలి.
నేను ఉదరు కూడా గుర్తు చేశాను. సీతారాం యేచూరి చనిపోయినప్పుడు జేపీ నడ్డా వెళ్ళి నివాళులు అర్పిస్తే నాకు ఇప్పటికీ నాకు గుర్తొస్తుంటుంది. సీతారాం యేచూరి ఎవరు, వాట్ ఈజ్ హిందూ రాష్ట్ర అని చెప్పి పుస్తకాలు రాశాడు. తన చివరి వరకు కూడా పార్లమెంట్లోను బయటను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, సంఘ్ పరివార్కి వ్యతిరేకంగా ఒక బ్రహ్మాండమైనటువంటి సైద్ధాంతిక పోరాటం నడిపినటువంటి మార్క్సిస్టు అగ్రనేత, మేధావి. ఆయన చనిపోతే జేపీ నడ్డా ఏమన్నాడు తెలుసా, బీజేపీ అధ్యక్షుడు, ఆ ఈశ్వరుని ప్రియచరణాల యందు సీతారాం యేచూరికి శాశ్వత స్థానముండుగాక అన్నాడు. ఎవరికి? ఈశ్వరుణ్ణే నమ్మని సీతారాం యేచూరికి ఈశ్వరుని ప్రియచరణాల యందు శాశ్వత స్థానం కావాలని ఎవరు కోరుకున్నారు? హిందుత్వ పార్టీ నాయకుడు కోరుకున్నాడు. ఇదయ్యా రాజకీయం అంటే. ఈ ప్రస్తమానము ఈ సంకుచితత్వము, దేశము, విద్వేషము ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని అంశాలపైన మనకు పరస్పరం అంగీకరించిన అంశాలపైన, పరస్పరం తీవ్రంగా వ్యతిరేకించే అంశాలపైన కూడా ఒకే వేదిక పైన ఉండవచ్చు, మాట్లాడుకోవచ్చు. అభ్యంతరం ఏమి ఉండాల్సిన అవసరం లేదు. దట్ డజంట్ మీన్ ఒకరి అభిప్రాయాలు ఒకరు మారినట్టు కాదు. జగన్ చంద్రబాబు నాయుడు ఒక వేదిక మీద కనబడితే అదేదో కుమ్ముక్కని అనాల్సిన అవసరం లేదు. ఎందుకు కనబడకూడదు? అదే వేదిక మీద చంద్రబాబు నాయుడు ఒక అభిప్రాయం చెప్పచ్చు, జగన్ ఇంకో అభిప్రాయం చెప్పచ్చు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. నీ అభిప్రాయానికి నీవు బద్దుడవు, నీ అభిప్రాయానికి నువ్వు జవాబుదారి. నీ పక్కన ఉన్న వాడి అభిప్రాయం నువ్వు జవాబుదారి కాదు. ఎందుకు కాదంటే అది విశాల వేదిక. ఆ వేదికలో ఎవరి ఎజెండాలు వారివి, ఎవరి ఎజెండాలు వారివే తప్ప నీ ఎజెండా నీకుండే హక్కు నీకుంది, నా ఎజెండా హక్కు నాకుంది. ఇలా ఆపాదించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించాడు కనుక ఆయన తెలుగుదేశం వాడు కాడు. మీకు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో చంద్రబాబు నాయుడు కుమ్ముక్కు కావడం కాదు. అయినా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఏముందని చంద్రబాబు నాయుడు కుమ్ముక్కు అవుతాడు నాకు అర్థం కాదు. అక్కడ 1% ఓటింగ్ లేదు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కు అయితే చంద్రబాబు నాయుడుకి ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? రాజకీయంగా కూడా ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. రాష్ట్ర స్థాయిలో కాకపోవచ్చు, మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వీకే ఉంది కదా. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలంగా లేదు కదా. అయినా జాతీయ స్థాయిలో గుర్తింపు ఎప్పుడు రాష్ట్రంలో బలం ఉంటుంది కదా. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్కి ఏముంది? కాంగ్రెస్కు ఉన్న మిత్రులే పోతున్నారు. స్టాలిన్ పోయిండు, మమతా బెనర్జీ పోయింది, కేజ్రీవాల్ పోయిండు. అసలు కాంగ్రెస్తో ఎవరుంటా, అఖిలేష్ యాదవ్ ఉండడో తెలియదు. చంద్రబాబు నాయుడు ఉంటాడు. ఆయన తమాయకుడ రాజకీయాల్లో మనకు అర్థం కావాల్సింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఊపులో ఉన్నప్పుడు అక్కడికి ఎందుకు పోతాడు? మనము రాజకీయాల్లో గతంలో కాంగ్రెస్తో లేడా, ఉన్నాడు. భవిష్యత్తులో ఉండడం నేను చెప్పలేను. కానీ ప్రజెన్స్లో మాత్రం ఉండాల్సిన అవసరం లేదంట నేను. ఇట్ డజంట్ మేక్ ఎనీ పొలిటికల్ సెన్స్ ఫర్ మీ. ఇప్పుడు ఉంటాడు అంటే ఇప్పుడు కాంగ్రెస్తో కుమ్ముక్కవుతాడు. మళ్ళీ కూడా చెప్తున్నా, గతంలో లేడా, ఉన్నాడు. భవిష్యత్తులో ఉండడా ఎవరము చెప్పలేము. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. కానీ యాజ్ ఆఫ్ టుడే కాంగ్రెస్తో కుమ్మక్కైతే ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? రేవంత్ రెడ్డితో కుమ్మక్కైతే ఆయనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కదా. చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కైతే వచ్చే ఉన్న ఓట్లు పోతాయి, ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? మనం అనుకుంటాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు వస్తాయని. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓట్లు వస్తాయి, టీడీపీ అమ్మాయిలు ఇక్కడ ఉన్నారని. కానీ టీడీపీ అమ్మాయిలు రేవంత్ రెడ్డి పార్టీ నాయకత్వం కాంగ్రెస్ కేలే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తానికి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటేలే. కేసీఆర్ పార్టీకి ఇచ్చారు, మనం మర్చిపోవద్దు. హైదరాబాద్ ఎవరు గెలిచారండి? బీఆర్ఎస్ గెలిచిందా, కాంగ్రెస్ గెలిచిందా? అన్ని సీట్లు, దాదాపు అన్ని సీట్లు బీఆర్ఎస్ గెలిచింది కదా. మీకు ఆంధ్ర ప్రాంతం ఓటర్లు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ఓటర్లు, టీడీపీ అమ్మాయిలు ఉన్న కూకటపల్లి, షేర్లింగంపల్లి, కుత్బల్లాపూర్ అవన్నీ బీఆర్ఎస్ గెలిచింది కదా. అందువల్ల మన ప్రజలు ఎట్లా ఆలోచిస్తారనుకుంటే అది కాదు. మనం మీడియాలో, సోషల్ మీడియాలో నోరున్న వారు మాట్లాడేదే సమాజం అంతా నమ్ముతుంది అని భ్రమపడితే అది ఆప్టికల్ ఇల్యూషన్ అవుతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్.